హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మెయిన్ రీజన్ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి చాలామంది డిప్లొమాతో స్టాప్ చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయినారు. అంటే డ్యూ టు ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ కానీ ఇంకోటో కొంతమందికి చదవడం ఇష్టం లేక ఇంకోటో ఆ రీజన్స్ వల్ల కొంతమంది ఏం చేస్తారంటే మ్యాక్సిమం పీపుల్ నేను చూసినంత వరకు ఒక 30-40% పీపుల్ ఏమంటున్నారంటే డిప్లొమాతో మేము ఆపేస్తున్నాము అండ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఇంకా ప్రిపేర్ అవుతాము అని చెప్పేసి ఏదన్నా చిన్న జాబ్ చూసుకొని గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాము అని చెప్పేసి అన్నారు నాతో చాలామంది. సో వాళ్ళ కోసం అని చెప్పేసి చాలా మందికి ఇప్పుడు ఈవెన్ మా కోర్స్ ఉంది. ఇప్పుడు మా కోర్స్ వన్ ఆఫ్ ద కోర్స్ వచ్చేసి ఈసెట్ ప్లస్ జేఈ. ఈ కోర్స్ లాంచ్ చేసినాం. ఈ కోర్సు అసలు మెయిన్గా అందరూ ఈ ఈసెట్ అనేది చూస్తున్నారే తప్ప ఈ జేఈ అనేది చూడట్లేదు. అసలు ఈ జేఈ అనేది చూడట్లేదు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను మాట్లాడుతాను. జేఈ అనేది చూడట్లేదు. అసలు జేఈ అంటే ఏంటి, జేఈ అంటే ఎవరు, అసలు ఏదైనా మనిషా లేకుంటే ఏవి అని చెప్పేసి మనం దాని గురించి తెలుసుకుందాం. సో జేఈ అంటే జూనియర్ ఇంజనీర్. సో డిప్లొమా అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్ మనం ప్రిపేర్ అవుతున్నాం. టెక్నికల్ రిలేటెడ్ గవర్నమెంట్ జాబ్స్, టెక్నికల్ గవర్నమెంట్ జాబ్స్. ఆ క్యాడర్ని ఏమంటారు అంటే జేఈ అంటారు. జేఈ లేదా డిప్లొమా ట్రైనీ అంటారు. డిప్లొమా ట్రైనీ అని చెప్పేసి అంటారు. జేఈ అంటే జూనియర్ ఇంజనీర్. సో ఒకవేళ బీటెక్ తర్వాత అయితే కనుక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అని, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అని, మేనేజ్మెంట్ ట్రైనీ అని, ఇలా వేరు క్యాడర్స్ ఉంటాయి అనమాట. E0, E1, E2 అని చెప్పేసి క్యాడర్స్ ఉంటాయి. సో డిప్లొమాతో వచ్చేదాన్ని జేఈ జూనియర్ ఇంజనీర్ అని చెప్పేసి అంటారు. సో ఒక్కొక్కటి చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తున్నాము, వాట్ ఈస్ ద జేఈ కోర్స్ గురించి మాట్లాడదాము, ప్లస్ వేరియస్ జేఈ జాబ్స్ దేని గురించి కూడా మాట్లాడతాం. ఫస్ట్ పాయింట్, డిప్లొమా ట్రైనీ జూనియర్ ఇంజనీర్ అంటే ఏదో చెప్పాను. డిప్లొమా అయిపోయిన తర్వాత ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేస్తారు, మామూలుగా కొన్ని ఉన్నాయి. ఎస్ఎస్సి అనే ఒక బోర్డు, వాడు జేఈని రిక్రూట్ చేసుకుంటాడు. ఇవి ఎక్కడెక్కడ అంటే సెంట్రల్, సిపిడబ్ల్యూడి, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, తర్వాత బార్డర్ సేఫ్టీ, ఇక్కడ బార్డర్ రోడ్స్ దగ్గర, తర్వాత చాలా క్యాడర్స్ ఉన్నాయి. చాలా క్యాడర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే మిలిటరీ వాళ్ళకి రిలేటెడ్, ఇలా చాలా అన్ని గవర్నమెంట్ సెక్టార్స్లో ఉండేటివన్నీ కలిపి ఒక కామన్ బోర్డు ఎస్ఎస్సి అనే బోర్డు ఫామ్ అయినాయి. ఈ ఎస్ఎస్సి అనే బోర్డు జూనియర్ ఇంజనీర్స్ని రిక్రూట్ చేసుకుంటుంది. డిప్లొమా అయిపోయిన తర్వాత మనం ఈ జాబ్స్కి ఎలిజిబుల్. ఇలా ఇవే కాకుండా ఎస్ఎస్సీనే కాకుండా మన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంది, ఆర్ఆర్బి ఉంది. ఈ ఆర్ఆర్బిలో కూడా జేఈ కావాలి. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. ట్రాక్ మిషన్ అని చెప్పేసి, మెకానికల్ వర్క్షాప్ అని చెప్పేసి, అలా చాలా కేటగిరీస్ ఉంటాయి. ఇలా జేఈలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని క్యాడర్, ఇప్పుడు మెకానికల్ వాళ్ళకి కొన్ని క్యాడర్స్ ఉంటాయి. మెకానికల్ వర్క్షాప్ అని, ట్రాక్ మిషన్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎలక్ట్రికల్ వాళ్ళకి ఉంటాయి. అలా వాటికి సంబంధించిన అన్నీ కలిపి జేఈ రిక్రూట్మెంట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇంకా కొన్ని పిఎస్యూస్ కూడా ఉన్నాయి. పిఎస్యూస్ వచ్చేసి మన పవర్ గ్రిడ్ ఉంది, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. తర్వాత ఎన్టీపీసీ అనేది ఉంది, ఇది తెలుసు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఎన్టీపీసీ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. నెక్స్ట్ మన కొన్ని చిన్న పిఎస్యూస్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా నేను చూసింది అయితే ఎన్హెచ్పిసి అని చెప్పేసి, ఇది రీసెంట్గా వచ్చిన రిక్రూట్మెంట్, జూనియర్ ఇంజనీర్ రిక్రూట్మెంట్కి. ఇంకా ఇవే కాకుండా ఇంకా చాలా చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు మన ఎన్పిసిఐఎల్ ఉంది. ఎన్పిసిఐఎల్ అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి ఉంది. అది అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. ఇది న్యూక్లియర్ పవర్తో డీల్ చేస్తారనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే డిప్లొమా లెవెల్ పోస్ట్, ఇన్సేపు మనం ఏం మాట్లాడుకున్నాం, డిప్లొమా లెవెల్ పోస్ట్కి మనం డిప్లొమా ట్రైనీ కానీ జూనియర్ ఇంజనీర్ కానీ అంటాం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని స్టైపెండరీ ట్రైనీ అని చెప్పేసి పేరు పెట్టినారు. స్టైపెండరీ ట్రైనీ అని చెప్పేసి రీనేమ్ చేసినారు అనమాట. ఇవన్నీ ఒకటే క్యాడరే అండి. ఇవన్నీ డిప్లొమా అయిపోయిన తర్వాత మనము ఈ అన్నిటికీ మనం ఎలిజిబులే. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టున్నారు. సో ఇప్పుడు అసలు ఏం చేస్తారు అంటే
అండర్ వర్క్ అంతా చేసేది వాళ్ళే. ఐ మీన్ మన బీటెక్ ద్వారా గేట్ ద్వారా రిక్రూట్ అవుతారు. వాళ్ళందరూ ఏమవుతారు అంటే వాళ్ళు మోర్ ఆఫ్ ఎలా చెప్పాలి, మనము డిప్లొమాతో రిక్రూట్ అయ్యే వాళ్ళంతా మోర్ ఆఫ్ ఫిజికల్ వర్క్తో రిలేట్ అవుతారు. కొంతమందికి ఆఫీస్ వర్క్ రావచ్చు, ఆఫీస్ వర్క్ ఉంటుంది, ఫీల్డ్ వర్క్ ఉంటుంది. కానీ త్రూ గేట్ రిక్రూట్ అయిన వాళ్ళకి మాత్రం మ్యాక్సిమం క్యాడర్ ఎక్కువ ఉంటుంది. క్యాడర్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ మోస్ట్ ప్రిఫరబుల్లీ ఆఫీస్ వర్కే ఉంటుంది. అండ్ వెన్ కంపేర్ టు డిప్లొమా వాళ్ళతో పోల్చుకుంటే అంతవరకు అయితే ఉండదు. సీరియస్లీ ఇది వాస్తవం. సో మన లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు సపోజ్ పవర్ గ్రిడ్ ఉంది, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇక్కడ ఏమవుతుంది, టూ టైప్స్ ఉన్నాయి. ఆఫీస్ వర్క్ అంటే ఇప్పుడు సపోజ్ ఆఫీస్ వర్క్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఒక అతను వచ్చేసి పోల్ ఇన్స్టాల్ చేయాలా అని చెప్పేసి టెండర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. టెండర్స్ అలాట్ చేయడము, అండ్ కొత్త అంటే ఎన్ని మనకు వస్తున్నాయి పోల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఎన్ని వస్తున్నాయి, ఎన్ని వెళ్తున్నాయి, బోల్స్ ఎన్ని వస్తున్నాయి, అన్ని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడము, ఫైలింగ్ చేయడం, ఇవన్నీ ఆఫీస్ వర్క్. ఫీల్డ్ రిలేటెడ్ వర్క్, ఫీల్డ్ రిలేటెడ్ వర్క్ అంటే పవర్ గ్రిడ్ మనం ఏం చేస్తుంది, మామూలుగా ట్రాన్స్మిషన్ చేస్తుంది. అంతే, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం, ఒక ఎగ్జాంపుల్. ట్రాన్స్మిషన్ చేస్తున్నప్పుడు ట్రాన్స్మిషన్లో మధ్యలో ఏదైనా ఫాల్స్ వస్తున్నాయా, లేదా ఎక్కడన్నా ఐ మీన్ ఎవరైనా మిస్యూజ్ చేస్తున్నారా, ఇవన్నీ ఎరెక్ట్ చేయాలి. అండ్ కంటిన్యూటీ ఉందా లేదా, ఎక్కడైనా లైన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ మనం చేయాల్సింది ఉంటుంది. ఇదంతా ఫీల్డ్ వర్క్. ఇవన్నీ చేసే వాళ్ళు ఎవరు అంటే జేఈనే. పవర్ గ్రిడ్లో రిక్రూట్ అయితే డీటీ అంటారు, డిప్లొమా ట్రైనీ అంటారు. డిప్లొమా ట్రైనీదే మనం జాయిన్ అవుతాము. జాయిన్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం అంటే 1 year ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. 1 year ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మనల్ని జూనియర్ ఇంజనీర్ అంటారు. అక్కడ ఇది ఇలా ఉంటుంది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నేను క్లియర్గా చెప్పిన, డిప్లొమా ఉండి మినిమం 70% ఉంటే సరిపోతుంది. 70% మెయింటైన్ చేయండి. అంటే కొన్ని ఒక్కో విధంగా, కొంతమంది 65% ఉంటే చాలు అంటారు, కొంతమంది 70 ఉండాలి అంటారు. బట్ మోస్ట్ ప్రిఫరబుల్లీ నేను చూసింది అయితే 70% చూసాను. శాలరీ రేంజ్ వచ్చేసి 30,000 to 1,20,000 ఉంది. సారీ 120K. 30,000 నుంచి 120K ఈ రేంజ్లో ఉంటుంది శాలరీ వీళ్ళకి. అండ్ విచ్ పిఎస్యూస్ రిక్రూట్ అంటే మనం ఆల్రెడీ చెప్పేసినాం. అబౌట్ ఎస్ఎస్సి జేఈ, ఆర్ఆర్బి జేఈ ఇది మాట్లాడేసిన. సో మనం గుర్తుపెట్టుకోండి, జేఈ లెవెల్ జాబ్ అంటే తక్కువ. ఒక్క నిమిషం, ఇది ఎక్కడికి వెళ్ళిందో, అరే ఇక్కడ వస్తుంది, ఎక్కడుంది ఇది. జేఈ లెవెల్ జాబ్ అంటే చాలామంది తక్కువ చేస్తారనమాట. బట్ ఒక్కటైతే ఇప్పుడున్న సిచ్యువేషన్కి జేఈ లెవెల్ జాబ్ వచ్చినా జాయిన్ అవ్వండి, తప్పలేదు. ఎందుకంటే ఇండియా ఈజ్ ఫుల్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు. ఒకప్పుడు సిచ్యువేషన్ వేరు, కానీ ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ జాబ్ అనేది కూడా తక్కువ అయితే కాదు, సీరియస్లీ తక్కువ కాదు. అండ్ అంటే బీటెక్ వదులుకొని పోండి అని చెప్పేసి నేనైతే అనను, కానీ బట్ వచ్చిందంటే మాత్రం ఆప్షన్ వదులుకోవద్దు. మంచి జాబ్, మంచి శాలరీ, ప్రమోషన్స్ టైం పడతాయి. ఒక్క డ్రాబ్యాక్ వచ్చేసి ప్రమోషన్ టైం పడుతుంది, ప్రమోషన్ చాలా టైం పడుతుంది. అండ్ ఇంకొకటి శాలరీ డిఫరెన్స్ అంటారు కొంతమంది. శాలరీ ఆల్మోస్ట్ ఒకటే వస్తుందండి, ఆల్మోస్ట్ అంటే ఒక 10-20 వేలు తేడా వస్తుంది, అది కామన్. అండ్ ఇంకా మెయిన్గా వచ్చేసి క్యాడర్. కొంతమంది హై క్యాడర్ కావాలనుకున్న వాళ్ళకైతే ఇది వేస్ట్. బట్ జాబు సెక్యూరిటీ కావాలి, మనకు కంఫర్టబుల్గా ఉండాలి లైఫ్ అంటే మంచి జాబ్స్. ఈ ఎస్పెషల్గా ఎస్ఎస్సి జేఈ మంచి జాబ్, చాలా మంచి జాబ్. ఆర్ఆర్బి జేఈ కూడా బాగానే ఉన్నాయి, బట్ వెన్ కంపేర్ టు ఎస్ఎస్సి జేఈ సూపర్ ఎక్సలెంట్ జాబ్. అండ్ ఈ జాబ్స్ కూడా బాగున్నాయి. ఈ పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ ఇవన్నీ కూడా రిక్రూట్ చేసుకుంటాయి. పవర్ గ్రిడ్ వచ్చేసి 170 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. 120 వచ్చేసి టెక్నికల్ ఉంటాయి, 50 మార్క్స్ వచ్చేసి నాన్ టెక్నికల్ ఉంటాయి. అంటే రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, ఇవన్నీ ఇంగ్లీష్ అవి ఏంటివి ఉంటాయి. అండ్ ఎన్టీపీసీ వచ్చేసి ఇక్కడ రాస్తాం. ఎన్టీపీసీ వచ్చేసి 2 స్టేజ్ ఎగ్జామ్. స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటుంది. స్టేజ్ 1 వచ్చేసి ప్యూర్లీ యాప్టిట్యూడ్, రీజనింగ్ అవి ఉంటాయి. యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, రీజనింగ్ ఉంటాయి. నెక్స్ట్ అండ్ స్టేజ్ 2 వచ్చేసి ప్యూర్ ఆఫ్ టెక్నికల్. ఇలా 2 స్టేజెస్ అయిపోయిన తర్వాత వాడు ఫైనల్ సెలెక్షన్ చేసుకుంటాడు.
ఈ ఎన్హెచ్పిసి కూడా, ఎన్హెచ్పిసి సింపుల్గా 200 క్వశ్చన్స్ ఇస్తాడు. 200 క్వశ్చన్స్ అండ్ దాంట్లో 140 వచ్చేసి కోర్ డొమైన్, 140 క్వశ్చన్స్ వచ్చేసి కోర్ డొమైన్ అండ్ 60 వచ్చేసి మిగతావి జనరల్ అవేర్నెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవి టెక్నికల్, ఇది నాన్ టెక్నికల్. ఇలా ఒక్కొక్క ఎగ్జామ్ ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది, ఒక్కొక్క ఎగ్జామ్ ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది. ఇప్పుడు మన ఎస్ఎస్సి జేఈ తీసుకుందాం. ఇప్పుడు మన ఒక నిమిషం, ఎస్ఎస్సి జేఈ తీసుకుంటే, సారీ ఈ బ్యాక్గ్రౌండ్ ఏం బాగాలేదు. ఎస్ఎస్సి జేఈ తీసుకుంటే, ఎస్ఎస్సి జేఈ మామూలుగా జనరల్గా ఎలా ఉంటుంది, 100 మార్క్స్ వచ్చేసి టెక్నికల్ అండ్ 50 మార్క్స్ వచ్చేసి రీజనింగ్, 50 మార్క్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్. ఇది స్టేజ్ వన్ ఇది. తర్వాత స్టేజ్ 2 వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది ప్రిలిమ్స్ ఇంతసేపు చూసింది, మెయిన్స్ ఇది ప్యూర్లీ టెక్నికల్ ఉంటుంది. టెక్నికల్ డిస్క్రిప్టివ్ అంటే మనం సెమిస్టర్లో రాస్తాం కదా, అలా రాయాలి. డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత లాస్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇది అయిపోయిన తర్వాత ఫైనల్ సెలెక్షన్ తెలుస్తుంది. ఇలా వేరు జేఈ ఎగ్జామ్స్కి వేరు ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఇప్పుడు లాంచ్ చేసినాం ఈ సెట్ ప్లస్ జేఈ అని చెప్పేసి కోర్స్ లాంచ్ చేసినాం. ఇక్కడ ఈ సెట్ అయిపోయిన తర్వాత ఒకవేళ ర్యాంక్ సరిగ్గా రాలేదు అంటే జేఈ కోర్స్కి మీకు ఆల్రెడీ హెల్ప్ అయిపోతుంది. నా క్లాసెస్ కానీ మా నోట్స్ కానీ ఇవన్నీ మీకు ఆల్రెడీ జేఈకి హెల్ప్ అయిపోతుంది. నెక్స్ట్ రావడం చాలా పెద్ద రిక్రూట్మెంట్స్ ఉన్నాయి. ఎస్ఎస్సి జేఈ రిక్రూట్మెంట్స్ పెద్దగా ఉన్నాయి. ఆర్ఆర్బి జేఈ ఈజ్ అబౌట్ టు కమ్. చాలా తొందరలో ఆర్ఆర్బి జేఈ రిక్రూట్మెంట్ ఉంది. అండ్ మన ఈ ఆల్రెడీ ఇవి రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటాయి. పవర్ గ్రిడ్ ఎక్సెట్రా 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 ఇవన్నీ ఈ పిఎస్యూస్ అన్ని తీసుకుంటూనే ఉంటాయి. ఏదో ఒకటి పిఎస్యూస్ తీసుకుంటూనే ఉంటాయి. అండ్ మీకు ఇంకొక మెయిన్ థింగ్ వచ్చేసి, దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ అన్ని కూడా నేను ప్రమోట్ చేస్తూనే ఉంటాను. ఎప్పటికప్పుడు జాబ్ నోటిఫికేషన్స్, జాబ్ అప్డేట్స్ నేను ఇస్తూనే ఉంటాను. ఎందుకంటే మ్యాక్సిమం మీలో చాలా మందికి నాకు తెలిసినంత వరకు ఎక్కడి నుంచి గ్యాదర్ చేయాలా అనేది తెలిసి ఉండదు. నో ప్రాబ్లం, అది తప్పే కాదు. సో నేను ఖచ్చితంగా ఈ జాబ్ అప్డేట్స్ అవి కూడా ఇస్తాను ఖచ్చితంగా. మీరు ఈ కోర్స్ వల్ల ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉంటాయి. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయిస్తూనే ఉంటాం. నా దగ్గర ప్రాక్టీస్ షీట్స్ అన్నీ పంపిస్తాను. మేమేమైతే యూజ్ చేసేవాళ్ళం అవన్నీ పంపిస్తాను. ఇప్పుడు అప్డేటెడ్ పేపర్స్ ఏమన్నా మన దగ్గర కలెక్ట్ చేసుకున్న పేపర్స్ ఉంటాయి. ఇప్పుడు పవర్ గ్రిడ్ ప్రీవియస్ ఎగ్జామ్స్ ఇవన్నీ కలెక్ట్ చేసిన పేపర్స్ ఉంటాయి, అవన్నీ ప్రొవైడ్ చేస్తాను. పవర్ గ్రిడ్వి, ఎస్ఎస్సి జేఈవి ఎక్సెట్రా 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 అన్నిటివి మీకు కొలాబరేట్ చేసి పంపించేస్తాను. మీరు ప్రాక్టీస్ చేసుకుని డౌట్స్ ఉంటే మనం డిస్కస్ చేద్దాం. ఇలా కోర్స్ ఉంటుంది. అది ఈ సెట్ ప్లస్ జేఈ ఎలక్ట్రికల్కి నేను చెప్తున్నాను. సివిల్ కూడా అంతే, సివిల్ కూడా ఇలానే ఉంటుంది. అంటే ఈ సెట్కే కాకుండా ఈ జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్కి కూడా. ఇప్పుడు ఒకవేళ ఈ సెట్ ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయినారు, ఈ సెట్ ఎగ్జామ్స్ ఏదో ఒక రీజన్తో, సపోజ్ హెల్త్ బాగాలేక రీజన్ సరిగ్గా రాయలేకపోయినారు, అప్పుడు వెంటనే జేఈ నోటిఫికేషన్ వచ్చింది. ఏదన్నా జేఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు జాబ్ వచ్చేస్తే సెట్ అయిపోయినట్టేనా? జాబ్ వస్తే అల్టిమేట్. మనం ఇప్పుడు అంతా బీటెక్ చదివేదంతా ఎందుకు? జాబ్ కోసమే. సో జేఈ జాబ్ వచ్చేసింది, అయిపోయి డన్, అవర్ లైఫ్ ఈజ్ సెటిల్డ్, అంతే. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండేవాడు, వంశీ అని చెప్పేసి ఒక అబ్బాయి ఉండేవాడు. అతనికి చిన్న ఎగ్జాంపుల్ ఇది. అతనికి యాక్చువల్గా 2016 ఏమొచ్చింది అంటే జేఎన్టీయూ కలికిరి వచ్చింది. జేఎన్టీయూ కలికిరి వచ్చిన తర్వాత అది సాటిస్ఫైడే, అతను సాటిస్ఫైడే, స్టేట్ యూనివర్సిటీ కాబట్టి అతను సాటిస్ఫైడ్, బట్ నాట్ అప్ టు ద మార్క్. తర్వాత ఏం చేస్తారంటే తను సిన్సియర్గా మన నేవల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ జరుగుతాయి, ఇండియన్ కోస్ట్ గార్డ్ అని చెప్పేసి అంటారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎగ్జామ్స్ జరుగుతాయి అనమాట. పోస్టులకి, యాంత్రిక్ అని చెప్పి పోస్టులకి జరుగుతాయి. ఇది డిప్లొమా బేస్డ్. సో అతను ఇప్పుడు దీనికి సిన్సియర్గా ప్రిపేర్ అయ్యి అతను బీటెక్ లెఫ్ట్ అయిపోయి దీంట్లో జాయిన్ అయిపోయినాడు. జాబ్ వచ్చేసింది, జాయిన్ అయిపోయినాడు. అండ్ మంచిగా శాలరీ ఎర్న్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్యారలల్గా బీటెక్, ఓపెన్ బీటెక్ చేస్తున్నాడు. అంటే ఏఎంఐ అని చెప్పేసి ఒక కోర్స్ ఉంటుంది, ఆ కోర్స్ చేస్తున్నాడు. అండ్ తనకు మంచి శాలరీ వస్తుంది. ఆల్మోస్ట్ బీటెక్ వాళ్ళు ఎర్న్ చేసేది తను ఎర్న్ చేస్తున్నాడు. సో ఇలా ఒకవేళ మన ఫినాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు, ఇంకా కంప్లీట్గా బీటెక్కి మనం సపోర్ట్ చేయలేము
రెండు కేసెస్లో మాత్రమే ఇది చూస్ చేయండి. జేఈ అనేది కొంచెం చెప్తా. జేఈ అనేది 2 కేసెస్లో చూస్ చేసుకోండి. ఒకటి ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేదు అన్నప్పుడు, ఫ్యామిలీ ఫినాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు అన్నప్పుడు. సెకండ్ కేసు మాత్రం ఏమి అంటే ఈ సెట్లో ర్యాంక్ సరిగ్గా రానప్పుడు, ఈ సెట్లో ర్యాంక్ నాట్ గుడ్. అంటే ఇప్పుడు ఏదైనా టైర్ 3 ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది మీకు, నేను కాలేజ్ పేర్లు అయితే మెన్షన్ చేయను, ఒకవేళ టైర్ 3 ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, అక్కడ ఏమీ చెప్పట్లేదు అన్నప్పుడు బెటర్ షిఫ్ట్ అయిపోండి. వెంటనే జేఈ ఎగ్జామ్స్ ఖచ్చితంగా మంత్కి ఒక నోటిఫికేషన్ అన్న ఏదో ఒక పిఎస్యూ రిక్రూట్ చేసుకోవడం, లేక ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. సో కీప్ ప్రిపేర్ అవుతూ ఉంటే, కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా దీనికంటే ఇది బెటర్ జాబ్ వచ్చేస్తుంది. వన్ టైం సెటిల్మెంట్ ఒక్కసారి వచ్చింది అంటే నెక్స్ట్ 60 years నో నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లం. 60 రిటైర్మెంట్ ఏజ్ వరకు మనకి ఎటువంటి ఇష్యూస్ ఉండవు. అండ్ మోర్ ఓవర్ మీరు ఇంతకంటే ఎక్కువ ఆలోచించొద్దు. యాజ్ ఆఫ్ నౌ జేఈ కోర్స్ ఇది అని చెప్పేసి నేను చెప్పాలని చెప్పేసి చెప్తున్నా. జేఈ ఇంత అడ్వాంటేజెస్ ఉన్నాయి. మనము స్పార్క్ వల్ల నేను చేస్తున్న అడ్వాంటేజ్ అంటే ఇది మీకు తెలియదు, నేను చెప్తున్నా. నేను చేస్తున్న ఒక బెనిఫిట్ ఏంటంటే ఓన్లీ ఈ సెట్ ఇస్తారు బయట కోచింగ్, బట్ నేను జేఈ కూడా ఇంక్లూడ్ చేసి ఇస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ ఇది దెబ్బతిన్నా అట్లీస్ట్ దీంట్లో మీరు సక్సెస్ కావాలి అనేది నా ఉద్దేశం. మా దగ్గరికి వచ్చిన ఏ ఒక్కరు సాటిస్ఫై కాకుండా అరే అంటే కోచింగ్ ఇప్పుడు ఈ సెట్ ఒక్కటే పెట్టామంటే ర్యాంక్ సరిగ్గా రాలేంటే ఏమనుకుంటారు, అరే మనం పెట్టిన డబ్బులంతా వేస్టే అని చెప్పేసి అనుకుంటారు. అలా కాకుండా ఇప్పుడు రెండు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఒకటి కాకుండా ఒకటి ఖచ్చితంగా తగులుతుంది. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ నేను గేట్ బేసిక్స్ కూడా టచ్ చేస్తాను ఖచ్చితంగా. నేను లాస్ట్ 2-3 బ్యాచెస్కి నేను టచ్ చేస్తాను, ఇప్పుడు కూడా టచ్ చేస్తాను. గేట్ బేసిక్స్ కూడా టచ్ చేస్తా. సో మీకు గేట్ అప్పుడు కూడా మీకు ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుంది. కావాలంటే నా స్టూడెంట్స్ ఉన్నారు, జాయిన్ అయ్యే ముందు అడగండి చెప్పినానా లేదా అని చెప్పేసి, ఇప్పుడు హెల్ప్ అవుతున్నాయా లేదని చెప్పేసి అడగండి. దే విల్ లెట్ యూ నో. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి విత్ వన్ కోర్స్, ఒక్క కోర్స్తో. సివిల్ కూడా అంతే, సివిల్ కూడా ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. సివిల్కి వచ్చే స్టాఫ్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్, చాలా బెటర్ ఫ్యాకల్టీ. వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఇన్ని రోజులు వెయిట్ చేసింది. సో దే ఆర్ రెడీ టు ట్రైన్ యూ నౌ. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ జాయిన్ అయిపోండి. అండ్ మేమైతే ఎగ్జైట్ అయ్యే ఉన్నాం, చూడాలి మంచి క్వాలిటీ తెప్పియాలి, అట్లీస్ట్ ఈసారి ఒక 2-3 గవర్నమెంట్ జాబ్స్ అన్నా రావాలి అని చెప్పేసి. సో మీరు రెడీ అయితే జాయిన్ అయిపోండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.